2026 సంవత్సరంలో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యి సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఈ ఫస్ట్ హాఫ్ లో భారతదేశ మార్కెట్ లో 10 పైగా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ అయ్యాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి. మరి 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో భారతదేశ మార్కెట్ లోకి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ బైక్స్ మోడల్స్ ఏంటో ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. నేను ఇప్పుడు మీకు చెప్తున్న లిస్ట్ ఏదైతుందో ఇది జనవరి 1, 2026 సంవత్సరం నుంచి ఆగస్ట్ 8వ తారీఖు వరకు ఏదైతే టూ వీలర్స్ బైక్స్ కానివ్వండి, స్కూటర్స్ అయితే లాంచ్ అయ్యో వాటికి సంబంధించిన డేటా అయితే మీకు చెప్తున్నాను అండి. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మన లిస్ట్ లో మొదటి ఎలక్ట్రిక్ బైక్ చూసుకున్నట్లయితే ఎవోర్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది రీసెంట్ గా భారతదేశ మార్కెట్ లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక నార్మల్ ఎలక్ట్రిక్ బైక్ అయినప్పటికీ ఆర్టిఫిషియల్ గేర్ సిస్టమ్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. బైక్ డిజైన్ అయితే మీకు కన్వెన్షనల్ పెట్రోల్ బైక్ డిజైన్ లాగానే కనిపిస్తుంది. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ తో మీకు ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. సో బేస్ వేరియంట్ వచ్చి EX1 3.24 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 160 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో. ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 1,25,000 రూపాయలు అనమాట. రెండో వేరియంట్ వచ్చి EX2 అనమాట. 5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 255 కిలోమీటర్ రేంజ్, 100 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 1,50,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్. మూడోది వచ్చి EX2S అనమాట. 5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 260 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 114 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 1,70,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అనమాట. 80% వచ్చి 2 గంటల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మొత్తం 5 రైడ్ మోడ్స్ అనేది ఈ బైక్ లో అయితే అందిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంటే ముందు వైపు మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇలా కనిపిస్తుంది. మ్యాప్స్ కూడా, నావిగేషన్ కూడా మీరు ఈ బైక్ లో అయితే చూసుకోవచ్చు. అలానే మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా మీకు ఈ బైక్ లో అయితే అందిస్తున్నారు అనమాట. కంపెనీ వాళ్ళు వచ్చి 3 ఇయర్స్ వచ్చి బ్యాటరీ మీద స్టాండర్డ్ వారంటీ ఇస్తున్నారు. ఎక్స్టెండెడ్ వారంటీ ఇంకొక 2 ఇయర్స్, అంటే అప్ టు 5 ఇయర్స్ లేదా 60,000 కిలోమీటర్స్ వరకు మీరు కావాలంటే ఎక్స్టెండెడ్ వారంటీ కూడా తీసుకోవచ్చని కంపెనీలు చెప్తున్నారు. ఇనీషియల్ గా అయితే దీన్ని గుజరాత్ లో తీసుకొచ్చారన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ అయితే ఇంకా అందుబాటులోకి అయితే రాలేదు ఎలక్ట్రిక్ బైక్ వచ్చి. ఇక తర్వాత స్కూటర్ మోడల్ చూసుకున్నట్లయితే భారతదేశపు ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి E3 ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు, బెంగళూరు బేస్డ్ E3 ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు E3 ట్రయాన్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ తీసుకొచ్చారు. స్కూటర్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. LED లైటింగ్ సిస్టమ్ తో, ముందు వెనుక కూడా మీకు 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. డిపెండ్స్ ఆన్ ది వేరియంట్ బట్టి మాక్సిమం వచ్చి 165 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. బేస్ వేరియంట్ వచ్చి C1, రెండోది వచ్చి C1X, మూడోది వచ్చి C2 అనమాట. C1 లో వచ్చి మీకు 2.3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 108 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. C1X వచ్చేసరికి 3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 165 కిలోమీటర్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. C2 వచ్చి 3 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 128 కిలోమీటర్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. డిఫరెన్స్ ఏంటంటే C1, C2, C1X లో 2.5 కిలోవాట్ల PMSM మోటార్ యూజ్ చేస్తున్నారు. అదే C2 వచ్చేసరికి 3.5 కిలోవాట్ల PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అందుకనే మోటార్ డిఫరెన్స్ అయితే ఉంది. C1X లో మీకు 67 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు. C2 లో వచ్చి 82 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు అనమాట. అలానే కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో 100 పైగా కనెక్టెడ్ ఫీచర్స్ అయితే లభిస్తున్నాయని చెప్తున్నారు. AI మానిటరింగ్ కూడా ఈ స్కూటర్లో అయితే ఇంటిగ్రేట్ చేశామని చెప్తున్నారు. మాడ్యులర్ డిజైన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. వీళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే చూసుకుంటే బెంగళూరులో కోరమండల అనే ఒక ప్రాంతంలో అయితే వీళ్ళు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా వీళ్ళు చాలా హైలైట్ చేస్తున్న ఫీచర్స్, మై డాక్యుమెంట్, మై రైడ్ స్టాటిస్టిక్స్, బ్యాటరీ పాస్పోర్ట్, ఇలా చాలా ఫీచర్స్ అయితే ఈ స్కూటర్లో అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. దీని డీటెయిల్డ్ వీడియోని మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో కూడా అప్లోడ్ చేసాం. ఒకవేళ చూడకపోతే చూడొచ్చు. ఇక ప్రైజింగ్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ వచ్చి 1,00,000 రూపాయలు, మిడ్ వేరియంట్ వచ్చి 1,10,000 రూపాయలు, టాప్ వేరియంట్ వచ్చి 1,20,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు. సో ఇనిషియల్ గా దీన్ని బెంగళూరులోనే మాత్రం తీసుకొచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎప్పుడు లాంచ్ చేస్తారనే డీటెయిల్స్ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఇక 2026 సంవత్సరం జనవరిలో లాంచ్ అయిన మరొక ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటంటే బజాజ్ చేతక్ C2501 అనమాట. బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన కాస్త కొత్త డిఫరెంట్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. మెటల్ బాడీతోనే, బట్ బాడీ డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేస్తారన్నమాట. 2.5 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 113 కిలోమీటర్ల రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారు. అలానే 2 గంటల 25 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఇంటి వద్దనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బూట్ స్పేస్ వచ్చి 25 లీటర్ల వరకు బూట్ స్పేస్ అనేది ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అలానే మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తాయి అనమాట. మ్యూజిక్ కంట్రోల్, అలానే LCD డిస్ప్లే కూడా మీకు ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది. స్కూటర్లో మీకు 60 కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ అయితే ఇస్తున్నారు అనమాట. ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. 99,802 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ తో ఈ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ హైడ్రా ఎలక్ట్రిక్ అనమాట. ఇది కూడా బెంగళూరు బేస్ సంబంధించిన కంపెనీనే. సో ఇది హైడ్రా ఎలక్ట్రిక్ అనే ఒక పేరుతో అయితే తీసుకొచ్చారన్నమాట. 80% ఛార్జింగ్ 45 నిమిషాల్లోనే పొందొచ్చు అని చెప్తున్నారు. 300 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది పాసిబుల్ అని చెప్పి కంపెనీలు చెప్తున్నారు. 125 కిలోమీటర్ వరకు టాప్ సైడ్ అని చెప్తున్నారు. సో ఇందులో హైడ్రా EZ వచ్చేసరికి 4 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 150 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు.
1,59,000 ప్రైస్. అదే హైడ్రా ఈజెడ్ ప్లస్ వచ్చేసరికి 1,70,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో 300 కిలోమీటర్ రేంజ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తా అనేది చెప్తున్నారు. వాస్తవానికి దీనికి సంబంధించిన ఫిజికల్ అపీరెన్స్ స్కూటర్ అయితే మాత్రం ఇంకా స్పెసిఫిక్ గా అయితే రివీల్ చేయలేదు అనమాట. జస్ట్ ఇలాంటి కొన్ని ఇమేజెస్ ని మాత్రమే వాళ్ళ వెబ్సైట్ లో మాత్రం రివీల్ చేశారు. ఇక నెక్స్ట్ యమహా కంపెనీ వాళ్ళు తమ EC06 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారన్నమాట. వాస్తవానికి రివర్ ప్లాట్ఫామ్ మీద ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా బిల్డ్ చేస్తారు. అందుకనే మీకు కాస్త రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ లానే కనిపిస్తుంది. ఈ స్కూటర్ లో 4 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 169 కిలోమీటర్ల IDC రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 79 కిలోమీటర్లకు టాప్ స్పీడ్ అయితే కంపెనీ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే మీకు 6.7 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇందులో యూస్ చేస్తున్నారు అనమాట. 4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే యూస్ చేస్తున్నారు. అలానే 80% ఛార్జ్ చేయడానికి మీకు 8 గంటల పాటు సమయం అయితే పడుతుంది అనమాట. ముందువైపు మీకు LED లైట్స్ అనేది స్కూటర్లు ఇస్తున్నారు. అంటే 3 రైడ్ మోడ్స్ అనేది మీకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే ఇస్తున్నారు అనమాట. ఇక ప్రైస్ చూసినట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో 1,71,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఈ స్కూటర్ అయితే అందుబాటులోకి ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే లాంచ్ చేశారన్నమాట. ఫ్లయింగ్ ఫ్లీ C6 అనే ఒక పేరుతో ఈ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ బైక్ డిజైన్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది, లైట్ వెయిట్ డిజైన్ అయితే మీకు ఈ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇందులో మీకు 3.91 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 154 కిలోమీటర్ల IDC రేంజ్ అనమాట. అలానే 115 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 20 నుంచి 80% ఛార్జింగ్ వచ్చి 65 నిమిషాలు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే బైక్ హైలైట్స్ చూస్తే వింటేజ్ డిజైన్, అలానే ఎక్సోస్కెలిటన్ ఫ్రేమ్, అలానే బ్యాటరీ కేస్ వచ్చేసరికి మీకు ఈ పొజిషన్ అయితే బ్యాటరీ కేస్ అయితే వస్తుంది అనమాట. బ్యాటరీ వచ్చేసరికి మీకు ఎయిర్ కూల్డ్ బ్యాటరీ వస్తుంది 3.91 కిలోవాట్ అవర్ కెపాసిటీతో. అలానే మోటార్ వచ్చి పీక్ పవర్ 15.4 కిలోవాట్ల PMSM మోటార్ అయితే ఇందులో యూస్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చేసరికి మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ తో అయితే మీరు 65 మినిట్స్ లో 80% వరకు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బైక్ లో మీకు డ్యూయల్ ఛానల్ ABS, స్విచబుల్ ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇస్తున్నారన్నమాట. ఇక ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర 2,79,000 రూపాయలు. నెక్స్ట్ మోడల్ చూసుకున్నది యమహా కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ యమహా ఏరాక్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. వాస్తవానికి యమహా ఏరాక్స్ పెట్రోల్ వేరియంట్ ఏదైతే ఉందో అదే ప్లాట్ఫామ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే బిల్డ్ చేశారు. ఈ స్కూటర్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది, అగ్రెసివ్ డిజైన్. ముందు వైపు మీకు LED లైట్స్ అయితే ఉంటాయి, అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్, ముందు వెనక 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్, డిస్క్ బ్రేకింగ్ తో అయితే ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 3 కిలోవాట్ అవర్లు అయితే ఉంటుంది. 117 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 95.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఈ స్కూటర్ అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ టైం వచ్చి 6 గంటల 20 నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. రిమూవబుల్ బ్యాటరీస్ అయితే లభిస్తాయి అనమాట. మోటార్ కెపాసిటీ వచ్చి 9.4 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇందులో యూస్ చేస్తున్నారు. 3 రైడ్ మోడ్స్ ఉంటాయి. ఎకో మోడ్ లో 30 కిలోమీటర్లు, స్టాండర్డ్ మోడ్ లో 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్, పవర్ మోడ్ లో వచ్చి 95.5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్ వెయిట్ చూస్తే 139 కేజీలుగా అయితే ఉందన్నమాట. స్కూటర్ ప్రైస్ చూస్తే 2,81,600 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే EZA హైప్ వోల్ట్ అనమాట. ఈ స్కూటర్ లో మీకు 12 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. 115 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో మల్టిపుల్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే ఉంటాయి. 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ నుంచి ఇంకా హైయెస్ట్ 5 కిలోవాట్ అవర్ వరకు కూడా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు హైయెస్ట్ వచ్చి 180 కిలోమీటర్ వరకు రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. 115 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. రేర్ కెమెరా మరియు ADAS వంటి ఫీచర్స్ అనేవి స్కూటర్లో ఇస్తున్నారు. 14 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్, డ్యూయల్ ఛానల్ ABS వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు స్కూటర్లో అయితే లభిస్తాయి అనమాట. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ధర చూసుకున్నట్లయితే 2 లక్షల రూపాయలతో మార్కెట్ లో తీసుకొచ్చారు. ఈ నెక్స్ట్ సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ E-Access అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. E-Access ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు 3 కిలోవాట్ అవర్ల LFP బ్యాటరీ ప్యాక్ అయితే యూస్ చేస్తున్నారు. ఒకసారి జాబ్ పెడితే 95 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 4.1 కిలోవాట్ల మాక్సిమం పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు అనమాట. ఛార్జ్ చేయడానికి మీకు 6 గంటల 20 నిమిషాల టైం పడుతుంది. అదే ఫాస్ట్ ఛార్జర్ తో 2 గంటల 12 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. స్కూటర్ వెయిట్ వచ్చి 122 కేజీలు. ఇక ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూస్తే 191,000 రూపాయలకి అయితే తెలుగు రాష్ట్రాలు అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ నుంచి వచ్చిన లాంగెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట, సింపుల్ అల్ట్రా అనమాట. ఈ స్కూటర్ లో 6.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 400 కిలోమీటర్లకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 115 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. సింపుల్ వన్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందో సిమిలర్ డిజైన్ తో వస్తుంది, బట్ బిగ్గర్ బ్యాటరీ ప్యాక్ ఇంకా పెద్ద మోటార్ కెపాసిటీతో ఈ స్కూటర్ అయితే తీసుకొచ్చారు అనమాట. మొత్తం 6 రైడ్ మోడ్స్ అయితే ఉంటాయి. స్మార్ట్ ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్, అలానే ఇంకాగ్నిటో మోడ్, దాంతో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్, హిల్ హోల్డ్, ట్రాక్షన్ కంట్రోల్, నావిగేషన్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. సేఫ్టీ పరంగా డ్రాప్ సేఫ్, థెఫ్ట్ అండ్ టో, లైవ్ లొకేషన్ షేరింగ్, అలానే జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ముందు భాగంలో మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో మీకు నావిగేషన్ వంటి ఫీచర్ కూడా అయితే లభిస్తుంది అనమాట. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఇస్తున్నారు. సింపుల్ అల్ట్రా ఎక్స్ షోరూమ్ ధర 2,35,000 రూపాయలు. ఇక చివరిగా ఓబెన్ ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి ఓబెన్ ఈవో అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. ఈ బైక్ ఇంట్రడక్టరీ ప్రైస్ కింద 1,00,000 రూపాయలకి మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ దీని ప్రైస్ వచ్చి 1,25,000 రూపాయలకి అయితే చూపిస్తున్నారు అనమాట. 110 కిలోమీటర్ల వరకు టాప్ సైడ్ అయితే మెన్షన్ చేస్తున్నారు. అలానే 180 కిలోమీటర్ల IDC రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. 80% ఛార్జ్ వచ్చి
90 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇందులో మీకు ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే ఉంటుంది, ఆన్ బోర్డ్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు, చైన్ డ్రైవ్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. రెండే టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్, టెక్స్ట్, మ్యూజిక్ వంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. ట్రిప్ మీటర్ రీడింగ్, ఓటీ అప్గ్రేడ్స్ కూడా ఈ బైక్ లో అయితే ఇస్తున్నారు. ఇందులో వాడుతున్న బ్యాటరీ చూసుకున్నట్లయితే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. 200 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది బైక్ లో అయితే లభిస్తుంది. ఫాల్ అలర్ట్ సేఫ్ సిస్టమ్ కానివ్వండి, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, డాష్ వంటి సిస్టమ్, అలానే యూనిఫైడ్ బ్రేక్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఈ బైక్ లో తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. అయితే ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీస్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. ఇవి భారతదేశ మార్కెట్ లో 2026 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో తీసుకొచ్చిన బైక్స్ కానీ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మీరు మార్కెట్లో ఏదైనా కొత్త బైక్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే మీకు కావాల్సిన నాలెడ్జ్ని మన ఈవీ కొరాడు కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. కేవలం 199 రూపాయలకి కోర్స్ అయితే లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కొరాడు కోర్స్ తీసుకుందాం అనుకుంటే స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది, స్క్రీన్ పై గమనించిన నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కన్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.